జగన్ టూర్ అంటే మరణ మృదంగం మోగాల్సిందేనా? అధినేతపై ఉన్న అభిమానం ముందు ఎదుటివారి చచ్చినా వైసీపీ నేతలు పట్టించుకోరా? రౌడీజంతో రప్ప రప్ప అంటూ రోడ్లపైకొచ్చి జనాన్ని భయభ్రాంతులకు గురిచేసిన తాడేపల్లి చక్రవర్తికి చీమ కుట్టినట్టయినా ఉండదా? సభ్యత సంస్కారంతో మెలగాల్సిన రాజకీయ పార్టీలు అసభ్యంగా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తే ఖబర్దార్ అంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? సిద్ధాంతం లేకుండా నడుస్తున్న వైసీపీ ఆ పార్టీ లీడర్లు టీడీపీతో శాంతియుత చర్చకు వచ్చే దమ్ము ధైర్యం ఉంటే శనివారం గుంటూరు లార్డ్ సెంటర్కు రావాలన్న పసుపు దళం సవాల్కు తాడేపల్లి బ్యాచ్ స్పందిస్తుందా? ఈ నెల 5న తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో వైసీపీ కార్యకర్త మోటార్ సైకిల్ ఢీకొని గాయపడ్డ కూరగాయల వ్యాపారి గెడ్డం మునీశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. జగన్ టూర్ అంటేనే జనం హడలిపోతారు అనేందుకు మరో ఉదాహరణ. అధినేత టూర్లో బుధవారం వైసీపీ కార్యకర్తలు సామాన్యులపై ప్రదర్శించిన దాష్టికంతో బెంబేలెత్తిపోయారు. పొగాకు బోర్డులో రైతులను కలిసేందుకు వచ్చినప్పుడు జగన్ గ్యాంగ్ ఓ టిఫిన్ సెంటర్ పైకి ఎక్కి డాన్సులు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై గుడ్లు ఉరిమారు. ఇక అక్కడి సామగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న దేవతల చిత్రపటాలను నేలపై పడేశారు. సహనం నశించిన బాధితులు వైసీపీ జెండాకారతోనే తిరగబడడంతో పరుగులు తీశారు. పులివెందుల ఎమ్మెల్యే తాలూకా ముష్కరకాండ ఇక్కడితో ఆగలేదు. దేవరపల్లి ప్రధాన రహదారులపై వైసీపీ కార్యకర్తలు బైకులతో చేసిన హంగామా జనాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అనేక మంది యువకులు తమ బైకుల సైలెన్సర్లను తొలగించి భారీ శబ్దాలతో మితిమీరిన వేగంతో వాహనాలు నడిపారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రమాదకరంగా బైక్ విన్యాసాలు చేస్తూ హల్చల్ సృష్టించారు. ఈ క్రమంలోనే ఎర్నగూడెం వద్ద వైసీపీ కార్యకర్త అనిల్ బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు చాగళ్లకు చెందిన కూరగాయల వ్యాపారి గెడ్డం మునీశ్వరరావు. గాయపడిన మునీశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే చాగళ్లు వెళ్లారు కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మునీశ్వరరావు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా మృతుని కుటుంబానికి 50,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. మునీశ్వరరావు కుటుంబానికి టీడీపీ కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా బాధితులను పరామర్శించడానికి, ప్రజలను ఆదుకోవడానికి, వారి సమస్యలు పరిష్కారం చేయడానికి కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళేసరి విధ్వంసాన్ని సృష్టించడానికి వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ కనపడతా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు ఈ కార్యకర్తలందరూ కూడా. పొగాకు రైతులను పలకరించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి అరాచకం సృష్టించారు. రౌడీయిజం చేస్తూ రప్ప రప్ప అంటూ రోడ్డుపైకి వచ్చి అడ్డుపడుతూ సామాన్య జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడమేంటని తప్పుపట్టారు సీఎం చంద్రబాబు. జగన్ టూర్ పేరిట వైసీపీ నాయకులు యువతకు బ్రాందీ షాపుల్లో మద్యం తాగిస్తే ఆ మత్తులో ఆదమర్చి బట్టలు విప్పి మరీ అరాచకం సృష్టించారని మండిపడ్డారు. దేవరాపల్లిలో రైతుల గంజాయి పంటను నాశనం చేశారని, రైతుల ఆవేదనను కూడా జగన్ రెడ్డి పట్టించుకోలేదని చీరాల సభలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. సభ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు అసభ్యంగా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తే సహించేది లేదని తాడేపల్లి చక్రవర్తికి వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి ఎన్సీబీ. ఒక పర్యటన పెడతారు, పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైనే ఎగరతాడు. ఏంటి అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఎవడికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. ఇష్టానుసారంగా తోచుకొని పోతే ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఈరోజు ఆయన చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన రాజకీయ పార్టీలు, సభ్యతగా ప్రవర్తించవలసిన రాజకీయ పార్టీలు అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక తరాన్ని నాశనం చేసిన జగన్ బ్యాచ్ ఇప్పుడు జెన్జీ జపం చేస్తున్నారని, అసలు వీళ్ళు జెన్జీ కాదు గొడ్డలి జే అంటూ కొత్త అబ్రివేషన్ చెప్పారు సీఎం చంద్రబాబు. కూటమి పవర్లోకి వచ్చాక ఏపీ బ్రాండ్ పునరుద్ధరించామని,
వాటిని ఓర్చుకోలేని జగన్తో సహా వైసీపీ నాయకులు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ జనాన్ని వేధిస్తున్నారని విమర్శించారు. పరామర్శల కోసం గంటల పాటు రోడ్లను నిర్బంధించి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని, చివరకు శాంతి భద్రతలు కాపాడే మహిళా పోలీస్ అధికారిని కూడా గొడ్డలి గ్యాంగ్ వేధించింది అన్నారు సీఎం. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏపీలో అశాంతి సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తుందని ఎప్పుడో ముగిసిన డీఎస్సీ నియామకాల్లో అక్రమాలంటూ హడావిడి చేసి తొడలు కొట్టిన జగన్ రెడ్డి మంత్రి లోకేష్ సవాల్కు తోకముడిచారని గుర్తు చేశారు టీడీపీ నేత పట్టాభి. అటు రాజకీయాల పట్ల వైసీపీకి ఒక సిద్ధాంతం లేదని, కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా. నిజంగానే వైసీపీ నేతలకు శాంతియుతంగా చర్చించే దమ్ము ధైర్యం ఉంటే గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు ఆలపాటి రాజా. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లాడ్జ్ సెంటర్లో రేపు పొద్దునే 10 గంటలకు ఒక కుర్చీ వేయించి కూర్చోబెడతా. నేను ఒక కుర్చీలో కూర్చుంటా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకోటి కుర్చీలో కూర్చుంటారు. రెండో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడండి, ప్రశ్న పిలుద్దాం. మీ కార్యక్రమాలు ఏంటి? అసలు మీకు కోర్టులు అంటే గౌరవం లేదు. గతంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉంటే దాదాపు 80 సార్లు మీకు చివాట్లు వేసింది, మొట్టికాయలు మొట్టారు. అసలు మీ చీఫ్ సెక్రటరీ ఎన్నిసార్లు వెళ్ళారు? మీ డిఐజీ ఆ రోజున పనిచేసిన డీజీపీ ఎన్నిసార్లు హ్యాడ్ తీసుకున్నాడు? వాట్ ఇట్ షోస్? ఏంటా డిఎస్సి గురించి మీరు మాట్లాడేది? నారా లోకేష్ గారు సవాల్ చేస్తే పిరికి పందలాగా పారిపోయినటువంటి వ్యక్తి మీ నాయకుడు. గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోతా ఉన్నాయి. మై డియర్ జగన్, వేర్ ఆర్ యూ మై డియర్ జగన్ అని చెప్పి మా నాయకుడు లోకేష్ బాబు దమ్ముగా సవాల్ చేస్తా ఉంటే సవాలు స్వీకరించలేనటువంటి పిరికి సన్నాసులు మీరు మాట్లాడతారా? మీరు లీడర్ అంటే ప్రజలకు మేలు చేయకున్నా పర్వాలేదు, కీడు తలపెట్టకూడదు. మరి యాత్ర పేరిట ఎక్కడికి వెళ్లినా సాధారణ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ వేధించే జగన్ రెడ్డిని, ఆయన బ్యాచ్ ను ఏమనాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేటెస్ట్ గా దేవరాపల్లిలో పొగాకు రైతుల పేరిట సాగించిన రాజకీయ కాండలో మరో వ్యక్తిని బలుగొన్నారు పులివెందుల ఎమ్మెల్యే. గంజాయి బ్లేడ్ బ్యాచ్ వ్యక్తులను ప్రోత్సహిస్తూ వారు చేసే నేరాలు ఘోరాలకు వత్తాసు పలికి అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఖబర్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు సీఎం చంద్రబాబు. పరామర్శల కోసం గంటల పాటు రోడ్లను నిర్బంధించేసి వెకిలి చేష్టలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు నారా చంద్రబాబు నాయుడు.